ఎంతమంది మాటలు వింటున్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఇక మొన్నటి దాకా 3వ అద్భుతం గురించి విన్నాం. ఈరోజు 4వ అద్భుతం గురించి విందాం. అందరూ చాలా శ్రద్ధగా ఆలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలీషా అనే దైవజనుడు చేసిన 4వ అద్భుతం ఏంటంటే, ఆహాబు రాజు యెజెబెల్ ఏం చేసేవారంటే ప్రవక్తలను చంపివేయటం జరిగింది. యెజెబెల్ ఏం చేసిందంటే యెహోవా దేవుని యొక్క ప్రవక్తలను చంపివేయటం జరిగింది. చాలామంది ప్రవక్తలు వెళ్ళిపోయి వారు గుహల్లో దాక్కొని వారు నివాసం చేస్తూ ఉండేవారు. ఈ యెజెబెల్ యొక్క థ్రెటనింగ్ కాల్ని బట్టి యెజెబెల్ ఏం చేస్తూ ఉందంటే ఆహాబ్ భార్య యెహోవా దేవుని యొక్క ప్రవక్తలను చంపేస్తూ ఉంది. చంపేసినప్పుడు వీరు భయపడి స్వరంగాలలో గృహాల్లో దాక్కుని ఉంటే ఆ ప్రవక్తలలో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నదంతా తీసుకొని కొంత అప్పు చేసి ఏం చేస్తూ ఉంటాడంటే ఆ స్వరంగాలలో ఆ గృహల్లో ఉన్న ఆ ప్రవక్తలను రహస్యంగా పోషిస్తూ ఉంటాడు ఈ యొక్క ప్రవక్త. అయితే ఒకానొక టైం వచ్చేసింది, ఆయన చనిపోతాడనమాట. ఆ ప్రవక్త చనిపోగానే ఆ ప్రవక్తల శిష్యుల్లో ఒకడు ఆయన చనిపోగానే ఆమె భార్య ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి వస్తుంది అనమాట. ఎలీషా అనే దైవజనుడి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. అయ్యా దైవజనుడా, నా పెనిమిటి ఇలా ప్రవక్తలలో ఒక వ్యక్తి ఇలా నీతి కలిగిన వాడు, ఆయన కొంచెం అప్పు చేశాడు. అప్పు చేసిన దాన్ని బట్టి అప్పుల వాడు నా ఇంటికి వచ్చేసి నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాను, బానిసగా తీసుకొని వెళ్ళిపోతాను, నీ అప్పుతో అంటే నీ అప్పుకు బదులుగా నేను నీ కొడుకులను నీ కుమారులను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటున్నాడు. చాలా బాగా అనిపిస్తుంది. నా భర్త నీతి గలవాడని నీకు తెలిసే ఉంటుంది కదా, కాబట్టి నాకు సహాయం చేయమని ఆ ఎలీషా అనే దైవజనుడిని ఆ స్త్రీ అడుగుతుందనమాట. ఆ యొక్క దైవజనురాలు అడుగుతుందనమాట. అడిగినప్పుడు దైవజనుడు ఏమంటాడంటే, ఇప్పుడు నేను నీకేం చేయాలని అనుకుంటున్నావు? అసలు నీ దగ్గర ఏముంది? ఇప్పుడు నేను నీకేం చేయాలనుకుంటున్నావు అంటే, అసలు నీ దగ్గర ఏముందని అడిగితే ఆమె ఉంటుంది, నా ఇంటిలో నాకు నూనె మాత్రమే ఉన్నదయ్యా, నూనె మాత్రమే ఉన్నది, మరి ఏమీ లేదు నా దగ్గర, ఎలా చెల్లించాలో నాకు అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉన్నానని చెప్పేసి దైవజనుడైన ఎలీషా అనే దైవజనుడికి చెప్పగానే